బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసాకు ఎగనామం పెట్టినట్టేనా అన్న అనుమానం అందరికీ కలుగుతూ ఉన్నది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా రైతుల అకౌంట్లలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా చెప్పారు. కానీ ఇప్పటివరకు దాని జాడే లేదు. ఒక్కసారి మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఓల్గా టైమ్ స్క్రీన్ పై చూడొచ్చు. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తొందరలోనే తెలంగాణలో పెట్టుబడి సాయంగా అందించే త్వరలో రైతు బంధు అంటూ డిసెంబర్ నుంచి మీడియాలో హడావిడి కొనసాగుతూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల తర్వాత, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తామంటూ ఇప్పటివరకు కాలయాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ప్రకటించారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసమైన నిధులు విడుదల చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైనట్టు తెలుస్తూ ఉన్నది. తాజాగా ఫిబ్రవరి 17న రైతు బంధు విడుదల చేస్తున్నట్లు మీడియాలో లీకులు సైతం ఇచ్చుకున్నారు. రైతు బంధు కోసం ఏకంగా 9,000 కోట్లు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి గారే వెల్లడించారు. ఇప్పటి వరకు ఎటువంటి రైతు బంధుపై సమాచారం లేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతా ఉన్నారు. మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు సర్దుబాటు కష్టమే అని వెల్లడిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రైతు బంధుకి నిధులు లేమి, అలాగే దుబారాకు వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని విశ్లేషకులు సైతం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో తెలంగాణ సర్కారు అలాగే అంటే ఆ ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇప్పటివరకు ఒక వివరణ ఇచ్చుకోలేకపోవడము, రైతులకు ఎలాంటి సమాచారము అందించలేకపోవడం అనేది ఇప్పుడు ప్రభుత్వానికే మైనస్గా తెలుస్తూ ఉన్నది. చాలామంది రైతులు కూడా రైతు భరోసా కోసం ఎదురు చూశారు. నాట్లు వేసేటప్పుడు ఎదురు చూశారు, కలుపు తీసేటప్పుడు ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా అనేది వారి అకౌంట్లలో జమ కాలేదు. ఇక నెల రోజుల్లో పంట కూడా చేతికొస్తుంది, కానీ ఇప్పటివరకు రైతు భరోసా లేదు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంతవరకు ఎన్నికలు ఉన్నప్పుడు ధ్వజం ఇచ్చింది. రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదన్న విషయం బీఆర్ఎస్ పార్టీకి తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదనే విమర్శలు కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఎదురవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై రైతు భరోసా విషయంలో ఒత్తిడి తీసుకురావాలని విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగొచ్చి రైతు భరోసా వేస్తేనే ప్రభుత్వానికి అంతో కొంత మంచి జరుగుతుంది, లేదంటే రైతుల ఆగ్రహం చూడాల్సి వస్తుందనేది విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లోపు రైతు భరోసా పడితే ప్రభుత్వానికి కాస్త కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రైతుల ఆగ్రహం ప్రభుత్వం చూడాల్సి వస్తుందనేది విశ్లేషకులు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. చూడాలి మరి బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా వేస్తారా లేదంటే బడ్జెట్ సమావేశాలకు ముందే వేస్తారా అనేది అయితే వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా విషయంలో రైతులైతే ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది.